ఫ్రెండ్స్ అందరూ బాగున్నారు. ఇవాళ మా మమ్మీ మాకు స్నాక్స్ గురించి అని చెప్పేసి చక్కెర పొంగల్ చేస్తుంది. ఇవి ఎలాగ చేసుకోవాలో చెప్తాను. ఇది గోధుమ మనం చపాతీ చేసుకుంటాం కదా, అలాగ రోల్ చేసుకోవాలి. నెక్స్ట్ దీన్ని ఇలాగా బాక్స్ షేప్స్లో కానీ మీకు వచ్చే షేప్స్లో కానీ ఇలా కట్ చేసుకోవాలి. కట్ చేసుకున్నాక సిమ్లో పెట్టుకోండి. కొంచెం గ్యాస్ ఒక కడాయి పెట్టుకుని దాంట్లో ఆయిల్ వేసుకోండి. ఈ ఆయిల్ మరిగిపోయాక ఇలా జాయిగా వేసుకోండి. చూసారా, జాయిగా ఇవన్నీ తీసుకుని ఇలా వేసుకోండి. ఫ్రెండ్స్ అందరూ ఉన్నారు. సెకండ్ పార్ట్కి వెల్కమ్. మనం చూసుకున్నాం కదా, ఇవి వేగిలాగా మనమైతే ఒక బౌల్ తీసుకుని బౌల్లో టిష్యూ పేపర్ కానీ ఏమైనా పెట్టుకోండి. నేను బటర్ పేపర్ కూడా పెట్టుకోవచ్చు, నా దగ్గర అవి లేవు కాబట్టి మామూలుగా బుక్లో పేపర్ చిప్స్ అయితే వేసుకున్నాను. నేను ఇవి అయితే ఇవ్వండి అన్నీ అయితే నేనైతే వేసేసుకున్నాను. నేను ఒక చపాతీనే చేసుకున్నాను. మీకు కావాలంటే మీకు ఎన్ని కావాలంటే అన్ని స్నాక్స్ చేసుకోవచ్చు. వీటిని సాయంత్రం అట్లా పిల్లలకి స్నాక్స్ కింద పెట్టచ్చు, మనం తినచ్చు. పెద్దవాళ్ళకి ఇవి చాలా కరకరలాడుతూ భలే ఉంటాయి. ఇప్పుడు జూన్ నెల కదా, స్కూల్స్ అయితే ఓపెన్ అవుతాయి. మనం స్నాక్స్ అయితే బయటివి కుర్కుర్ ప్యాకెట్స్ ఇలాంటివి తింటే క్యాన్సర్ కూడా వచ్చే ప్రాబ్లమ్స్ ఉన్నాయి. అందుకని చెప్పేసి ఇలా సింపుల్గా ఇంట్లో ఇలా స్నాక్స్ చేయండి, భలే ఉంటాయి. చూసారా, ఇంకోండి ఇట్లని ఒకదానికొకటి అతికించుకోకూడదు. నేను మీకు చూపిద్దామని తక్కువే చేసుకుంటున్నాను, మీకు కావాలంటే చేసుకోవచ్చు. వీటితో చాలా రెసిపీస్ చేయొచ్చు. వీటిని నేను ఒకటి చేపిస్తాను. వీటిని గోల్డ్ కలర్లో వచ్చే వరకు వేపుకోవాలి. ఇంకోండి ఇట్లా గోల్డ్ కలర్ వచ్చే వరకు, ఇలా గోల్డ్ కలర్ వచ్చే వరకు వేపుకోవాలి. మనం వీటికి ఆయిల్ కూడా ఎక్కువ పట్టదు. మనకి ఏమేమి ఇంగ్రీడియంట్స్ కావాలంటే గోధుమ పిండి అండ్ కొంచెం ఉప్పు, కొంచెం వాటర్ తీసుకుని ఆయిల్ కావాలి. ఇంకోండి గోల్డెష్ కలర్లో వచ్చినాయి కదా, వీటిని నేనైతే జాయిగా తీసేస్తున్నాను. గోల్డెష్ కలర్లో వస్తే తీసేసుకోండి ప్లీజ్, లేకపోతే మాడిపోయి టేస్ట్ అయితే బాగోదు. అప్పుడప్పుడు పాడేసాను. గోల్డెష్ కలర్ ఇంకోండి